డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రేట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. లక్ష్మీదేవి చంచలం అంటారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను ఈ పదం జనరేషన్ టు జనరేషన్ చూసుకుంటే, తండ్రి ఒక స్థాయికి వెళ్ళారు, సక్సెస్ అవ్వారు, లక్షలు కోట్లు సంపాదించారు. కానీ నెక్స్ట్ తరం వాళ్ళ పిల్లలైతే అంతగా సంపాదించలేక చాలా కష్టాల్లో ఉంటారు. సో అందుకని లక్ష్మీదేవి చంచలం అంటారు. స్థిరంగా ఉండాలి లక్ష్మీదేవి అంటే ఏం చెయ్యాలి? మేనిఫెస్టేషన్ త్రూ విల్ డీకోడ్. ఒక్కసారి లక్ష్మీదేవి ఆశీర్వదిస్తే, అనుగ్రహిస్తే 7 generations తిరిగి ఉండదు. అలాగే ఒక్కసారి ఇంటి దాటి వెళ్తే 7 generations మళ్ళీ కష్టపడాలి. దీని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంది, స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా ఉంది. విల్ డీకోడ్ తల్లి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం రామ్ రాహు నమః. ఓం శ్రీ శ్రీ అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లక్ష్మీదేవి చంచలం అంటాం. ఒక్కసారి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాక స్థిరంగా లక్ష్మీదేవి జనరేషన్స్ టుగెదర్ ఉండిపోవాలి అంటే ఏమి చెయ్యాలి? చాలా పెద్ద టాపిక్. సింపుల్ థింగ్. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, జనరల్గా గెస్ట్లు వస్తారు, అతిథి సత్కారం అంటాం. అంటే వాళ్ళని టేక్ కేర్ చేసే విధానం, వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళతో స్మైల్ చేస్తూ మాట్లాడే విధానం, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ దేర్ మైండ్. మంచిగా కేర్ తీసుకొని అతిథి సత్కారం చేసామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రావాలనిపిస్తుంది. అదే ప్రాపర్గా మనం వాల్యూ చేయలేదనుకోండి, స్మైల్ చేస్తూ రిసీవ్ చేసుకోలేదనుకోండి, వాళ్ళని ప్రాపర్గా టేక్ కేర్ చేయలేదనుకోండి, ఇవన్నీ చేయకపోవడం మానేసి అనుమానించడం, అవమానించడం స్టార్ట్ చేశారనుకోండి, మీ ఇంటి గుమ్మం ఎక్కడానికి ఇష్టపడతాడా? నో. లక్ష్మీదేవి కూడా అంతే. ఒకసారి లక్ష్మీదేవి అనుగ్రహం ఇచ్చాక కరెక్ట్గా ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే 7 తరాలు తిరిగి ఉండదు. వచ్చిన లక్ష్మీదేవిని కృతజ్ఞత భావంతో అంగీకరించకుండా, ఆస్వాదించకుండా, ప్రేయర్స్ చేయకుండా, ఆమెను చులకనగా చూసినా, ఆమెను తక్కువగా చూసినా 7 generations అష్ట కష్టాలు పడాలి. మళ్ళీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తల ప్రాణం తోక్కొస్తుంది. వీళ్ళు చేయాల్సిన సాధనలకి, వీళ్ళు చేయాల్సిన మంచి పనులకి, వీళ్ళు మాట్లాడే మంచి మాటకి టేక్ ఇయర్స్ టుగెదర్. జీవితాలు గడిచిపోతాయి. చంచలం స్థిరంగా ఉండిపోవాలంటే లక్ష్మీదేవి ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఉండిపోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? చారిటీస్ అండ్ డొనేషన్స్. రాసి పెట్టుకోండి. ఐమ్ టెల్లింగ్ యూ. ఓకే. వెల్దియెస్ట్ పీపుల్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాబిట్ ఏంటో తెలుసా? డైలీ రిచువల్ ఏంటో తెలుసా? చారిటీస్ అండ్ డొనేషన్స్. 80% ప్రజలు ఎవడూ చేయడు. అందుకే 80% ప్రజలు మిడిల్ క్లాసే. 20% 5% పీపుల్ మల్టీ మిలియనర్స్ ఉన్నారు. అవును. ప్రపంచంలో అపర కుబేర్లు ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోట్లలో ఉన్నారు. ఆ ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేస్తామా? వాళ్ళ యొక్క ఫస్ట్ హ్యాబిట్ ఏంటో తెలుసా? చారిటీస్ అండ్ డొనేషన్స్. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి ఒక్కసారి మీకు అనుగ్రహం ఇచ్చాక ఆ డబ్బుని మీకు మాత్రమే కాదు, ఆ సంపద మీకు మాత్రమే కాదు, మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ తల్లిదండ్రులకి, మీ పిల్లలకి కామన్. అది కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఆన్ ఎ డైలీ బేసిస్ ఆర్ మంత్లీ బేసిస్ ఆర్ వీక్లీ బేసిస్ ఆర్ ఇయర్లీ బేసిస్ ఏమి చేస్తున్నారు మీరు అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. చారిటీస్, డొనేషన్స్. మూగజీవులకి ఏం చేస్తున్నావు? ఏమైనా ఆఫర్ చేస్తున్నావా? పేదవాళ్ళకి ఏమైనా చేస్తున్నావా? లేని వాళ్ళకి ఏమైనా చేస్తున్నావా? సహాయంలో ఉన్నవాడికి, ఆపదలో ఉన్నవాడికి ఏమైనా ఆదుకుంటున్నావా? నీకు లక్ష్మీదేవి అనుగ్రహించింది కదా, ఆ సంపదతో నువ్వేమైనా కేర్ తీసుకుంటున్నావా? ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్. స్థిరంగా ఉండాలి అంటే పాయింట్ నెంబర్ 1 ఇదే, చారిటీస్, డొనేషన్స్. ఎలా చెయ్యాలి అన్నది లాస్ట్ లో చెప్దాం. ఒక 5 విధానాలు ఉన్నాయి. సంపాదించిన దానిలో 10% తీసి 5 భాగాలు చేసి ఒక విధంగా మనం చారిటీస్ చేస్తే లక్ష్మీదేవి వద్దన్నా వెళ్ళదు, ఇంట్లో ఉండిపోతుంది స్థిరంగా. అది లాస్ట్ లో డీకోడ్ చేద్దాం. పాయింట్ నెంబర్ 2, ట్రై టు అండర్స్టాండ్. ఓకే. పాయింట్ నెంబర్ 2, లక్ష్మీదేవి చంచలంగా స్థిరంగా ఉండిపోవాలి అంటే తెలిసి గాని తెలియక గాని డబ్బుని, సంపదని మరియు సమృద్ధిని తక్కువగా చూడకూడదు,
తక్కువ చేసి మాట్లాడకూడదు, సంపద ఉందని విర్రవేగకూడదు, సంపద ఉందని ప్రతిదానికి కాలు దువ్వకూడదు. ఇవి డీకోడ్ చేయడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తెలిసి కానీ తెలియక కానీ తక్కువగా మాట్లాడకూడదు. డబ్బుదేముందిలేరా, నాకు ఫ్రెండ్ ఇంపార్టెంట్ అని ఎన్నిసార్లు అని ఉండలేదు మనం సరదాగా. డబ్బుదేముందిలేనా, పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నామా, చదువుకుంటున్నామా? ఈ రోజుల్లో కొంటున్నాం. వీఆర్ బయింగ్ అవును. ఎడ్యుకేషన్, ఇట్ అవును. నీడ్స్ మనీ. క్వాలిటీ ఎడ్యుకేషన్ నీడ్స్ క్వాలిటీ మనీ. చదువుకుంటున్నాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ డబ్బే ఇస్తుంది. పేరెంట్స్కి గుడ్ హెల్త్, న్యూట్రిషన్, ఫుడ్, ఇట్ నీడ్స్ మనీ. సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ లీడ్ చేయాలంటే ఇట్ నీడ్స్ మనీ. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఈ రోజుల్లో డబ్బే ఇస్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనీ ఈస్ గివింగ్ రెస్పెక్ట్ టు యూ. డబ్బు ఒంటి మీద కనిపిస్తేనే ఈ రోజుల్లో గౌరవం. కలియుగంలో ఉన్నాం. విర్రవీగకూడదు. నేను తోపుతురుమని ఇచ్చిన తల్లికి తీసుకోవడం పెద్ద వింత కాదు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిన ఆమెకి ఆమె మట్టుగా ఆమెనే వచ్చింది. ఆమె మట్టుగా ఆమెకు వెళ్ళడం పెద్ద మ్యాటర్ కాదు. డబ్బు ఉందని ఎక్కువగా విర్రవీగిన, ఎదిగిన కొద్దీ ఒదగమంటారు కదా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో ఇంపార్టెంట్ కదా. ఎక్కడ తగ్గాలంటే ఎదుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉండాలి. ఎదుగుతున్న కొద్దీ రూట్స్ని ఇంకాస్త అర్థం చేసుకోవాలి. ఎదుగుతున్న కొద్దీ బీజంతో బ్రహ్మాండంగా అలైన్ అవ్వాలి. ఎదుగుతున్న కొద్దీ స్పిరిచువల్గా కనెక్ట్ అవుతూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, తెలిసి తెలియక డబ్బుని తక్కువ చేసి మాట్లాడతాం. మాట్లాడక్కర్లేదు, చూపు చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చా ఇది, బట్ దీనికి అర్థం అవుతుంది కాబట్టి, అలైన్ అవుతుంది కాబట్టి అగైన్ ఐమ్ టెల్లింగ్. ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, మీ తోటికోడలు ఎవరో వస్తారు, మంచిగా బంగారం వేసుకుంటుంది, వాళ్ళ హస్బెండ్కి 30,000. ఫస్ట్ మైండ్లో పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ థాట్ వస్తుందా? నెగిటివ్ చాలు. ఆ నెగిటివ్ థాట్ చాలు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి. అక్కడ లక్ష్మీదేవిని చూడలేకపోతున్నాం, అమ్మవారిని చూడలేకపోతున్నాం, ఒక వరలక్ష్మిని చూడలేకపోతాం. ఎక్కడి నుండి వచ్చేసింది ఇంత బంగారం, ఇలా ఆయన ఎక్కడి నుంచి తెచ్చేశాడు? చాలు, నెగిటివ్ థాట్ చాలు. అక్కడ నువ్వు ఆమెను అనుమానించట్లేదు, సమృద్ధిని అనుమానిస్తున్నావు, సంపూర్ణత్వాన్ని అనుమానిస్తున్నావు. అక్కడున్న లక్ష్మి, ద రిచ్, ద గోల్డ్, ద డివైన్ పవర్ని నువ్వు అనుమానిస్తున్నావు. నిలబడదు లక్ష్మి. ఆ ఒక్కటి చాలు, ఆ నెగిటివ్ థాట్ చాలు. ఇవి చేస్తే తరువాత నిత్యం 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 డబ్బు పట్ల, లక్ష్మీదేవి అంటే మనీయే కదా, ఇన్ జనరల్ కరెన్సీ రైట్, డబ్బు పట్ల గుండె లోతు నుండి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచాలి. మనస వాచ కర్మన థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ పెయిడ్. మనం బిల్స్ పే చేస్తామా, పే చేసిన ప్రతిసారి థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ మనీ అన్న మాట చెప్పాలి. మనం డిజిటల్గా క్యాష్ ఇచ్చినా, ఆర్ ఎల్స్ ఆన్లైన్లో లిక్విడ్ క్యాష్ ఇచ్చినా, డిజిటల్గా క్యాష్ ఇచ్చినా, మనీ మన అకౌంట్ నుంచి బయటికి వెళ్తున్న ప్రతిసారి ఈ 3 మాటలు చెప్పాలి. మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్స్, అండ్ థ్యాంక్ యూ పెయిడ్. ఈ 4 చెప్పాలి మనసులో. మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్, థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్. ఈ మాట చెప్తూ మనం పే చేయాలి. డిజిటల్ క్యాష్ కానివ్వండి, ఫిజికల్గా లిక్విడ్ క్యాష్ కానివ్వండి. కృతజ్ఞత భావం ఎక్కువగా వ్యక్తపరచాలి. అండ్ కమింగ్ టు ఫ్యూ స్పిరిచువల్ రెమెడీస్ మాట్లాడదాం. దేర్ ఆర్ ఫ్యూ స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి లక్ష్మీదేవిని ఇంట్లో స్థిరంగా ఉండిపోవడానికి. దేర్ ఆర్ ద ఫ్యూ స్పిరిచువల్ రెమెడీస్. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మీదేవికి రిలేటెడ్ ఒక డివైన్ కోడ్ ఉంది. ఆ డివైన్ కోడ్ నేను మీకు ఇస్తాను. ఓకే. ఆ డివైన్ కోడ్ మనం లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ మీద ఆ డివైన్ కోడ్ని రాస్తూ సింగిల్ టర్మ్, సింగిల్ డిజిట్ మనం ఎవ్రీడే 108 times చాంటింగ్ చేయాలి. ఓం శ్రీం శ్రీం చెప్పండి. ఓం శ్రీం శ్రీం శ్రీం, ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క బీజ మంత్రం. ఆ వర్డ్ చాంటింగ్ చేస్తూ ఈ డివైన్ కోడ్ చాంటింగ్ చేసామనుకోండి, ఒక 108 times per day, ఇలా ఫ్యూ డేస్ చేస్తూ వెళ్ళండి, ఏదో ఒక రూపంలో డబ్బు మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. అది గాడెస్ లక్ష్మి డివైన్ సీక్రెట్ సాక్రెడ్ కోడ్ అంట. ఓకే. అది మనం ఏ కలర్ పెన్ అవ్వనివ్వండి, ఎక్సెప్ట్ బ్లాక్, బ్లూ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ తీసుకుందాం. ఇక్కడ మనం రాసుకోవాలి కోడ్ని లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద. కోడ్ రివ్యూల్ చేస్తున్నాను. ఇదే కోడ్ కామెంట్లో టైప్ చేయండి, మీకు ఇమీడియట్గా గాడెస్ లక్ష్మి యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. ద కోడ్ ఈజ్ 2918. ఓం శ్రీం శ్రీం 2918. ఇది చాంటింగ్ చేయాలి ఇలా. 2918, 2918 ఇలా కాదు,
సింగిల్ గా ఓం శ్రీం శ్రీం 2918. ఇది ఒక స్పిరిచువల్ రెమెడీ అన్నట్టు. ఓం శ్రీం శ్రీం అని ఎక్కువగా చాంటింగ్ చేస్తే డబ్బు ఉంటుందమ్మా. తర్వాత మనీకి రిలేటెడ్ కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. ఓం శ్రీం శ్రీం, శ్రీం, క్లీం, క్రీం, మనీ ద్వీపం. ఓకే, లక్ష్మీదేవికి రిలేటెడ్ ఒక బీజ మంత్రం ఉంది, మీరు నోట్ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓకే, ఇంకొక మంత్రం ఉంది, మీరు పాజ్లో పెట్టుకుంటూ స్లోగా నోట్ చేసుకోండి. ఓం శ్రీం శ్రీం అని చెప్తూ 2918 అన్న కోడ్ని మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద రాస్తూ 2918 అనేది రోజుకు 100 టైమ్స్ చాంటింగ్ చేయండి. ఇది చేస్తున్న ప్రతిసారి మళ్ళీ అప్పుల గురించి, ఈఎంఐల గురించి, హెడ్ఏక్ల గురించి ఆలోచించకూడదు. నేను అబుండెన్స్, నేను అబుండెంట్, నేను ఆల్రెడీ రిచ్, నా పై నుండి కనక వర్షం ధనవర్షం కురుస్తుంది అని గ్రహిస్తూ మనం చాంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, చారిటీస్ అండ్ డొనేషన్స్ డిసైడ్స్. కమింగ్ టు ద టాపిక్, ఎవ్రీ మంత్ మనం ఒక సంపాదిస్తుంటాం కదా, మన సంపాదనలో 10% తీయాలి. దాన్ని 5 పార్ట్స్ చేయాలి. విచ్ మీన్స్ 2%, 2%, 2%, 2%, 2%. నేను కూడా వెయిట్ చేస్తున్నాను గురుగారు ఏం చెప్తారో అని. ఫస్ట్ 2% సెల్ఫ్. ఓకే, ఎందుకంటే మన ఆత్మ సంతృప్తి చెందకపోతే, మన సెల్ఫ్ సాటిస్ఫై అవ్వకపోతే, మన సోల్ హ్యాపీగా లేకపోతే డబ్బు వచ్చినా డబ్బు నిలబడదు. సో మీకు మీరు ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే మీ శరీరం 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 శక్తిపీఠాలు ఉన్నాయి. సో సెల్ఫ్ లవ్ ఈజ్ ఎటర్నల్, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ 2% మీకు, అంటే మీ సంపాదనలో 10% తీసి అది 5 భాగాలు చేసి ఫస్ట్ 2% సెల్ఫ్. మీ మనసుకి ఏది నచ్చితే అది చేయాలి. ఎదుటి వ్యక్తికి హాని కరగకుండా, ప్రకృతికి హాని కరగకుండా మీకు ఏది నచ్చితే అది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొన్న ఏదో షాపింగ్కి వెళ్ళారు, మీకు ఏదో డ్రెస్ నచ్చింది, గో అండ్ బై అండ్ వేర్ ఇట్, ఎంజాయ్ ఇట్. ఓకే, ఒక సినిమాకి వెళ్ళాలనిపించింది, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలనిపించింది, ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చేయాలనిపించింది ఫ్రెండ్స్తో, గో అండ్ ఎంజాయ్. ఆత్మ సంతృప్తి లేని ఎడల డబ్బు నిలబడదు, మేనిఫెస్టేషన్ అస్సలు అవ్వదు. ద సోల్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ 2% ఎవరికి? సెల్ఫ్. సెకండ్ 2% మన పేరెంట్స్, మన యాన్సిస్టర్స్, అమ్మా నాన్న ఆర్ ఎల్స్ అత్త మామ, మన ఇంటి పెద్దలు ఎవరైతే స్వర్గస్థులు అయి ఉన్నారో వాళ్ళ పేరు మీద ఏమైనా చేయాలి బయట. ఎందుకు? భగవంతుడి ఆశీర్వాదం కంటే యాన్సిస్టర్స్, ఇంటి పెద్దలు, నీ కన్న తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. పక్కన శివుడు వచ్చి ఆశీర్వదించిన ఇంటి పెద్దలు నువ్వు పోవాలనుకుంటే పోతాం. ఎందుకంటే వాళ్ళ యొక్క రుణబంధం అలాంటిది, కనెక్షన్ అలాంటిది, బ్లడ్ లైన్ అలాంటిది. వాళ్ళ ఆరా, వాళ్ళ గ్రేస్ చాలా ఇంపార్టెంట్, చాలా పవర్. కాబట్టి వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలా? సెకండ్ 2% వాళ్ళకి ఆఫర్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, లేదా కరెన్సీ రూపంలో ఇవ్వడం, ఖర్చులకి వాళ్ళని టేక్ కేర్ చేయడం. సో 2% వాళ్ళకి. తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పేరు చెప్పుకుంటూ సొసైటీకి ఏదో చేయాలి. సింపుల్. పాయింట్ నెంబర్ 3, మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తారు. సనాతన ధర్మంలో కంటికి కనిపించిన భగవంతుడని చెప్తారు. జీవితం మొత్తం ఎత్తిపోతుందో, లైఫ్ ఎటుపోతుందో తెలియదు అన్నప్పుడు ఒక వ్యక్తి వాయిస్ మళ్ళీ జీవితాన్ని ఇస్తుంది, పునర్జన్మనిస్తుంది. అన్నీ బాగుంది లైఫ్లో, బట్ తెలియని వెలితి, ఆ వ్యక్తిని చూసినా, ఆ వ్యక్తి మాటలు చోటున పడినా తెలియని ఒక ఎనర్జీ, అగైన్ ఐ విల్ స్టార్ట్ మై లైఫ్, నేను లైఫ్లో సక్సెస్ అవుతాను అన్న హోప్ ఆ వ్యక్తి మనకిస్తాడు. వీ కాల్ ఇట్ యాజ్ ఎ గురూస్. మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తారు. వాళ్ళు లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. సో వాళ్ళ యొక్క ఆరా, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ మనకు నిత్యం ఉండడం కొరకు 2% దక్షిణ అన్న కాన్సెప్ట్ అలా వచ్చింది. గురు దక్షిణ 2% వాళ్ళకి డెడికేట్ చేస్తాం. థర్డ్ 2%. ఫోర్త్ 2% మోగజీవులు. ఎందుకంటే యానిమల్స్ ఆర్ ద డివైన్ ఏంజల్స్. యానిమల్స్ ఆర్ నాట్ జస్ట్ ద యానిమల్స్. ఓకే, అవి డివైన్ క్రియేచర్స్. అవి ప్రతి యానిమల్కి మేనిఫెస్టేషన్కి కనెక్షన్ ఉంది. దే ఆర్ ద యూనివర్సల్ సింబల్స్. యూనివర్సే మన ముందుకు రాదు, ఏదో ఒక రూపంలో మనకు బ్లెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బటర్ఫ్లై కనిపిస్తుంది అనుకోండి, అతి త్వరలో మీకు మంచి జరగబోతుందని అర్థం. అతి త్వరలో మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వబోతుందని అర్థం. అతి త్వరలో మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్న మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతుందని అర్థం. అది ఒక యూనివర్సల్ సైన్. అవి డివైన్ ఏంజల్స్ అవి. సో ఒక 2% మూగజీవులకి, గోమాతకి, డాగ్స్కి, బర్డ్స్కి, బయట ఉంటాయి కదా మూగజీవులు, వాటికి. ఇంకొక 5-2% పేదవాళ్ళకి, చారిటీస్. బయట
చారిటీస్ ఉంటాయి కదా, Charities. వాళ్ళకి చేయాలి. ఈ విధంగా సంపాదన 10% తీసి చారిటీస్ అండ్ డొనేషన్స్ చేస్తే చంచలం అన్నారు కదా, అది అవుతుంది. స్థిరత్వం అన్నారు కదా, అది అవుతుంది. నెక్స్ట్ 7 జనరేషన్స్కు తిరిగి ఉండదు తల్లి. పరిస్థితులు ఎలా ఉండనివ్వండి. లక్ష్మీదేవికి నీ ఉద్యోగంతో వ్యాపారంతో సంబంధం లేదు. నీ థాట్ ప్రాసెస్, నీ మైండ్ సెట్, నీ వ్యవహారం, నీ క్యారెక్టరిస్టిక్. అండ్ లక్ష్మీదేవి చంచలంగా ఉండాలంటే ధైర్యాన్ని కలిగి ఉండాలి, ప్రేమని కలిగి ఉండాలి, ఆప్యాయతని కలిగి ఉండాలి, కరుణ అనే తత్వాన్ని కలిగి ఉండాలి, సాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి. ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులకి సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఇది దైవ వాక్. జస్ట్ 2 minutes గురుగారు రివైండ్ చేసుకున్నాను అనమాట. మీరు చెప్పారు కదా, సో ఏ వ్యాఖ్యలు మనం చేస్తుంటాము డబ్బు గురించి అని, ఒక అంటే విపరీతమైన వైబ్స్ అన్నమాట. కొన్ని కరెక్షన్స్ చేసుకున్నాను ఇమ్మీడియట్ గా ఇలా అని. సో ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు, తెలుసో తెలియకో. వీళ్ళకందరికీ మీ క్లాస్ రూపంలో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో చాలా మంది ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు గురుగారు. సో వాళ్ళకి మీ క్లాసెస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ దట్ ఎనర్జీ, ఐఎమ్ ఫీలింగ్ దట్ వైబ్స్. సో ఇలా చాలా మంది ఇంకా మంచిగా సొసైటీలో ప్రాబ్లమ్స్ తో ఒక సొల్యూషన్ మీ నుంచి దొరుకుతుందని ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను. సో వీళ్ళకు మీ క్లాసెస్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ అండ్ పర్సనల్ అపాయింట్మెంట్ కూడా. ష్యూర్ అమ్మా. క్లాసెస్లో మనం ఏం మాట్లాడబోతున్నామంటే, అన్నిటికంటే అద్భుతమైన జన్మ మానవ జన్మ అన్న క్లారిటీ అందరికి ఉంది. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు జీవితాంతం అద్భుతంగానే లైఫ్ని లీడ్ చేయాలి, కానీ అప్పులతో, అనారోగ్య సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, కనుదిష్టి నరదిష్టితో కాదు. ఓకే, మరి సంపూర్ణ జీవితాన్ని ఆహ్వానించడానికి, ఆశీర్వదించడానికి, మనం ఆస్వాదించడం ఎలా అన్న దాని మీద మనం టాపిక్ని డ్రైవ్ చేయబోతున్నాం. మెయిన్లీ అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదల్ని, డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధిని ఎలా ఆకర్షించాలి, ఎలా ఆహ్వానించాలి, ఎలా ఆస్వాదించాలి, అది విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, ద లాస్ ఆఫ్ యూనివర్స్కి రిలేట్ అయిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతున్నాం. మనీ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, మిలీనియర్ మైండ్ సెట్ సిరీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ వాస్తు, లిటిల్ బిట్ ఆఫ్ న్యూమరాలజీ, లిటిల్ బిట్ ఆఫ్ ఆస్ట్రో, అంటే దానికి మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ మన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి నుండి మేనిఫెస్టేషన్ ద్వారా హౌ వి బికమ్ హెల్దీ, హౌ వి బికమ్ వెయిట్ లాస్, హెల్దీగా, అండ్ డివైన్ ఎనర్జీతో, కాస్మిక్ ఎనర్జీతో, సుప్రీం ఎనర్జీతో ఎలా అలైన్ అవ్వాలి, అంటే స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్, స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్ ఎలా గోత్రూ అవ్వాలి, అండ్ మనీని అట్రాక్ట్ చేసి ఒక మెడిటేషన్, ధనాకర్షణ వ్యక్తులుగా మారాలి అంటే మనీ మెడిటేషన్ చేయాలి. ఏంటి, ధనాకర్షణ వ్యక్తిగా మారాలంటే మనీ మెడిటేషన్ చేయాలి. అండ్ మనీ మెడిటేషన్ చేసే ముందు హీలింగ్ జరగాలి. హీలింగ్ లో ఏమవుతుంది, నెగటివ్ ఆరా, నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ థాట్ ప్రాసెస్, నెగటివ్ మైండ్ సెట్, నజర్, కనుదిష్టి, ఈవిలే అన్నీ పోతాయి. హీలింగ్ డ్రైవ్స్ టు మనీ మేనిఫెస్టేషన్, హీలింగ్ డ్రైవ్స్ టు మనీ మేనిఫెస్టేషన్. ఇలా మేజర్ టాపిక్ డ్రైవ్ చేయబోతున్నాం. 1 కాదు 2 కాదు. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా, ఎటువంటి అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయో, ఒకటే సొల్యూషన్, దైవశక్తితో మమేకం అవ్వడం, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడం. అది ఎలా, అది లైవ్లో ప్రాక్టికల్గా 7 రోజులు చేయించబోతా ఉన్నాం. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ June 8th, జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్లో ఉండబోతుంది. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. ధనవంతులు అవ్వడం ఎలా, అనంత బ్రహ్మాండంతో కనెక్ట్ అవ్వడం ఎలా అన్నది మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. మార్క్ మై వర్డ్స్. అండ్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మై టీమ్ విల్ గైడ్. అండ్ పర్సనల్ అపాయింట్మెంట్, ఎవరైతే పర్సనల్గా కొన్ని థింగ్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ హై ప్రొఫైల్స్. పర్సనల్గా మాట్లాడదాం అనుకున్న వాళ్ళు దే విల్ ఆప్ట్ ఫర్ ద పర్సనల్ అపాయింట్మెంట్. బట్ మెయిన్ ఫోకస్ ఇస్ క్లాస్. ఎందుకంటే అది దైవ కార్యక్రమం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 15-16 గంటల ఏకదాటిగా నాలెడ్జ్ని షేర్ చేయబోతా ఉన్నాం. గ్రేట్ లైఫ్ చేంజింగ్ స్టఫ్, అది గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. అండ్ ఇది పవర్ఫుల్ తెలుగు న్యూ ఇయర్. విశ్వవసు నామ సంవత్సరం, పేరులోనే ఉంది విశ్వ, పేరులోనే ఉంది వసు. వసు అంటే వసుంధర, వసుంధర అంటే కొరత లేదు, లోటు లేదు. కొరత లేదు, లోటు లేదంటే ఏముంది, సంపూర్ణత్వం ఉంది, అబుండెంట్ ఇయర్ అని. వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాం. ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే చాలు కుబేరులు అవుతారు.
చాలా మందికి వీళ్ళే మార్గదర్శకులుగా మిగిలిపోతారు అండ్ హిస్టరీలో వీళ్ళ పేరు నిలబడిపోతుంది. ఆ విధంగా మనం సబ్జెక్ట్ని ఈసారి భగవంతుడి ఆశీర్వాదం. ఐఎమ్ నాట్ హియర్, ద సుప్రీం ఈస్ గైడింగ్ అంటే 360 యాంగిల్స్ లో మనకు మనీ మేనిఫెస్టేషన్ అండ్ లక్ష్మీదేవి స్థిరంగా ఎలా ఉండాలి అనే చిన్న ప్రశ్నకి ఇక్కడ ఎంత నాలెడ్జ్ పొందుతున్నానంటే 7 days క్లాస్ మరి అద్భుతంగా ఉంటుంది. సో వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. కలుద్దాం.